సూపర్ సిక్స్ అంటేనే నాకు చాలా భయంగా ఉందని చెప్పారా? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ అమలు చేయగలమా అని. ఒక పక్క చూస్తే చంద్రబాబు గారు చూస్తేనేమో పోలవరం రాజధాని తప్ప మరో అంశం ఏం కనిపించట్లేదు. అంటే రాష్ట్రంలో ఉన్న ఆ రెండేనంటారా? పోలవరం రాజధానేనా? ఇంకా వేరే అభివృద్ధి అంశం లేదంటారా? నాకైతే పూర్తి నమ్మకం ఉందండి. సూపర్ సిక్స్ 100% అమలు పరుస్తారు అని చెప్పేసి. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే, మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, రాష్ట్రం యొక్క ఏదైతే ఆర్థిక పరిస్థితి ఉందో ఆ ఆర్థిక పరిస్థితి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉండేది. సంపద సృష్టిస్తా అని చెప్పారు చంద్రబాబు. ఉండేది. ఇప్పుడు ఈ 100 రోజుల పరిపాలన దానికి దాటుకొని వచ్చి కేంద్రం నుంచి అమరావతికి ప్రత్యేక నిధులు, దాని తర్వాత పోలవరం ప్రాజెక్ట్ కోసం, దాని తర్వాత ఏదైతే ఈయన సంపద సృష్టించే కార్యక్రమంలో భాగంగా హెచ్సిఎల్ కానివ్వండి, లేకపోతే అటు ఐబిఎం కానివ్వండి, లేకపోతే లూలు మాల్ కానివ్వండి, ఈ విధంగా అనేకమైనటువంటివి మళ్ళా తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు అనేవి వస్తుంది. సో ఐ థింక్ ఆయన దగ్గర ఏంటంటే జాదుకి స్టడీ అయితే ఏం లేదు. వీ హ్యావ్ టు గివ్ హిమ్ టైం. ఒక సఫిషియంట్ టైం కనుక ఇచ్చి దాని తర్వాత మనం దానిపై నేను కూడా మీరు చూడండి, 2019లో నేను ఎక్కడా కూడా నోరు విప్పలేదండి. 2020 జూన్ తర్వాతనే నేను వెళ్ళడం మొదలుపెట్టాను. దాదాపు 1 సంవత్సరం పాటు టైం. నేను సంవత్సరం పాటు టైం అయితే నేను అడగను, కానీ అట్లీస్ట్ ఒక 6 to 7 months అయినా కానీ ఒక టైం అనేది ఇవ్వాలి. ఎందుకంటే అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ ఉంది. ఆ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఇప్పుడు రేపు మీకు సిలిండర్ల హామీ ఏదైతే దీపావళి నుంచి మొదలు కాబట్టి, సో 1 by 1 అన్నీ అమలు అవుతాయి, అందులో అనుమానమే లేదు. కాకపోతే దానికి రైట్ టైం. ఇప్పుడు ఏదో అమలు చేసేసి అంటే ఎన్నికల ముందు అబద్ధపు హామీలు చెప్పారు, నీకు 15,000 ఒక పెన్షన్ తప్ప ఎలాంటిది ఇవ్వలేదు అనేది వైసీపీ ట్రోల్ చేస్తుంది. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం జగన్ కూడా అదే ట్రోల్ చేస్తారు. ఆయన అది చేయకపోతే ఇంకేం చేస్తారు? నీకు 15,000 ఎక్కడికి వెళ్ళి నీ పథకాలు అన్నీ వస్తాయి. కాస్త దానికి సమయం ఉంది. కొంచెం ఆర్థిక వ్యవస్థ కొంచెం గాడిలో పెట్టిన తర్వాత అప్పుడు ఇవన్నీ కూడాను అమలు జరుగుతాయి అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఫారూక్ షిబ్లీ ఒక మతానికి సంబంధించిన వ్యక్తి అంటారా, లేదంటే ప్రజల మనిషి అంటారా? చూడండి, మతం అనేది ఒక 4 గోడల మధ్యలో ఉండేది. నేను లోపల నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఏదైతే నా యొక్క ఇష్ట దైవం ఉందో దాన్ని నేను తలుచుకుంటాను, ఆరాధించుకుంటాను. కానీ వన్స్ నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఇండియన్, భారతీయుడు. లోపల ఉన్నంత వరకు నా యొక్క ఏదైతే ఆచార ఆహార వ్యవహారాలు ఉన్నాయో వాటిని నేను తుచా తప్పకుండా పాటిస్తాను, వాటిని నేను అమలు చేస్తాను. కానీ బయటకు వచ్చిన తర్వాత ఏదైతే లోపల ఉన్నప్పుడు నేను అమలు చేస్తున్నానో ఆ అమలు చేస్తున్నప్పుడే నా మతం నాకు నేర్పిస్తుంది, ఏదైతే గడ్డపై నువ్వు నివసిస్తున్నామో, ఏ దేశంలో అయితే నువ్వు ఉన్నావు ఆ దేశాన్ని నువ్వు గౌరవించడం, అక్కడ ఉన్నటువంటి ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల పట్ల నువ్వు గౌరవంగా నడుచుకోవటం, వాటిని అమలు చేయాలి అని చెప్పేసి ఇక్కడ మన ఏదైతే దివ్య గ్రంథం పురాణం ఉందో అదే నాకు నేర్పిస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఇది ముఖ్యమా అంటే ఇది ముఖ్యమని చెప్పి నాకు ఇదే చెప్తుంది. కాబట్టి నేను రెండింటిని 2 కళ్ళతో నేను చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నేనైతే బయటకు వస్తే మటుకు ఒక భారతీయుడిని, నేను అందరి వాడిని, ప్రజల మనిషి, ప్రజల కోసం అన్ని విధాలుగా అన్ని సామాజిక వర్గాల కోసం సేవలు అందించాలని చెప్పేసి మా యొక్క తాపత్రయం. ఫారూక్ షిబ్లీ గారు ఎజెండా ఏంటి అంటే ఇందులో అజెండా అంటూ మరీ ముఖ్యంగా ఏం లేదండి. చూడండి, అన్ని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి పెట్టారు కదా, అసలు ఎజెండా ఏంటి? అందులోనే మీకు నా ఎజెండా ఉందంటే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి. ఏదైతే మా యొక్క హక్కులు కాలరాయబడుతున్నాయో వాటిని పరిరక్షించడం కోసం ఈ సమితి, ఈ కూటమి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే ఏం మీకు డ్యామేజ్ అవుతుందంటే కనుక ఈ రోజున మీరు చూసుకుంటే కనుక ఏదైతే మైనారిటీ సామాజిక వర్గం ఉందో ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడాను బిగ్ క్వశ్చన్ మార్క్గా తయారైంది. ఈ రోజున మీరు చూసుకుంటే కనుక రాష్ట్రంలో దాదాపు ఎంత లేదన్నా కానీ 12% మా యొక్క జనాభా ఉంది. కానీ మా యొక్క రాజకీయ ప్రస్థానం ఏంటి అంటే కనుక అందులో ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారి. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక విద్యాపరంగా ఈ రోజున మీరు వెళ్తే కనుక ప్రతి చిన్న సైకిల్ మెకానిక్గా తీసుకోండి, లేకపోతే బైక్ మెకానిక్ తీసుకోండి, లేకపోతే వీటన్నిటిలో కూడాను అగ్రభాగం సింహభాగంలో ముస్లిం సోదరులే ఉంటున్నారు. అదేవిధంగా సామాజికంగా అనేక విధాలుగా ఈ రోజున కూడాను ఏ రకంగా అయితే ఎస్సీ ఎస్టీలు, మా దళిత సోదరులను ఏ రకంగా అయితే అక్కడక్కడ వివక్షకు గురవుతున్నారు, అదేవిధంగా ఈ రోజున కూడాను కొంతమంది ముస్లిం సోదరులు వివక్షకి గురవుతున్నారు. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక వారికి రావాల్సినటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో, ఏదైతే మన ప్రభుత్వ పరంగా ఆ హక్కులు కూడాను సరిగ్గా రానటువంటి పరిస్థితి.
కాబట్టి ఇవన్నీ అంశాలపై మనం గళం విప్పాలి. మరీ ముఖ్యంగా 2014 ముందు ఏంటంటే రాష్ట్రం రెండు కలిసి ఉండేవి. మేజర్ సింహభాగం ఏంటంటే మీకు హైదరాబాద్ నుంచి మీకు ఈ రాష్ట్రం మొత్తం కూడా మేము ముస్లిం సమాజానికి మేము రిప్రజెంట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ 2014లో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మా యొక్క పరిస్థితి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా తయారైంది. కాబట్టి అప్పటి నుంచే మా యొక్క యాక్టివిజం, మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పుడు మనకు మంచి వేకెన్సీ ఉంది, ఇక్కడ మంచి అవకాశం ఉంది. కాబట్టి మా యొక్క హక్కుల సాధన కోసం మనం ముందుకు కదలాలి, మనం నడుము బిగించాలి అని చెప్పేసి అనుకున్నాం. అట్లీస్ట్ ఫార్ బెటర్ ఈ రోజున 2024 సంవత్సరం 10 సంవత్సరాల కాలంలో మనం పడిన కష్టానికి ఈ రోజున మన సమాజంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఒక మంచి గుర్తింపు లభించిందని చెప్పి నేను భావిస్తాను. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ కార్యాలయం కూడా తన ఇంటి దగ్గరే పెట్టుకున్నారు. అధికారం ఉన్నప్పుడేమో వేరే చోట ఉంది. ఆ ఇంటి వాతావరణం, ఆ పరిస్థితి చూస్తే ఎలా ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు వాతావరణం చూస్తే ఎలా ఉంది, రెండు చూస్తే డిఫరెంట్ ఏమనిపిస్తుంది మీకు? నాకు అనిపిస్తుంది ఏంటంటే ఏది శాశ్వతం కాదు. అటు అధికారము శాశ్వతం కాదు, ఇటు ప్రతిపక్షము శాశ్వతం కాదు. శాశ్వతం అనేది ప్రజలకి చేసినటువంటి సేవ మాత్రమే శాశ్వతము. వాళ్ళ మనసుల్లో సంపాదించుకునే స్థానం మాత్రమే శాశ్వతము. దీనికి మించి ఏది శాశ్వతం? ఈ రోజు అధికారం ఉందని చెప్పేసి గతంలో ఏ రకంగా అయితే వీళ్ళు విర్రవీగారో అదే విధంగా ఈ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు విర్రవీగినా కానీ రేపటి రోజున జరిగేది ఇది అన్న సంగతి వీళ్ళు గుర్తించాలి. ఈ రోజున మీరు అధికారం కోల్పోయారు, ఎందుకు కోల్పోయాము, ఈ రకంగా విర్రవీగాం కాబట్టి కోల్పోయాము. ఇప్పుడు మేము ప్రజాగళమై మేము ప్రజలతో పాటు మమేకమై ముందుకు కొనసాగితే మళ్ళా ఏదైతే పాత రిజీమ్ ఉందో అది మళ్ళా తిరిగి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వీళ్ళు. కాబట్టి అల్టిమేట్ గా ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఇది ప్రజల యొక్క గొప్పతనం ఏమంటారు, నాయకుల యొక్క గొప్పతనము లేకపోతే పొలిటికల్ పార్టీస్ యొక్క గొప్పతనం కాదు. ఇది ప్రజాస్వామ్యం గొప్పతనం. ఈ ప్రజాస్వామ్యంలో ఏదైతే ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయో, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని కాపాడాలి. మనం అధికారం ఇచ్చారు కాబట్టి మనం ప్రజల మనసుల్ని ఏ రకంగా తెలుసుకోగలమో ఆలోచన చేయాల్సింటుంది. ఇప్పుడు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందంటారా? మనం చూస్తేనేమో పొంగునూరు చిన్నారి మీద దాడి జరిగింది లైంగికంగా. తర్వాత చూస్తే సత్యసాయి జిల్లాలో అత్తాకోడలు ఇష్యూ జరిగింది. చూడండి, లా అండ్ ఆర్డర్ ఉంది కాబట్టే వితిన్ 24 hours, వితిన్ 48 hours ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకుంటున్నారు. మీరు ఇక్కడ గమనించాల్సిన ఒక అంశం ఏంటంటే ఇష్యూస్ అనేది జరుగుతాయండి. సహజంగా ఏంటంటే ఏదైతే చిన్నపాటి ఇష్యూస్ ఎక్కడైనా కానీ అది జరగడం సహజం. దాన్ని మనం ఎవరు కూడాను ఆపలేరు. ఇంత పెద్ద రాష్ట్రంలో ఏంటంటే ఇష్యూస్ అనేది జరుగుతాయి. కానీ ఇక్కడ నేను ఇంతకు ముందు కూడాను నేను బాగా గట్టిగా ఈ పొంగునూరు విషయంలో మాత్రం మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ. మీరు తీసుకున్నటువంటి అంటే నన్ను అప్రిషియేట్ చేయడం కన్నా అది ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయడం. ఎందుకంటే గతంలో కూడాను మేము అబ్దుల్ సలాం ఘటన జరిగింది. అబ్దుల్ సలాం ఘటన జరిగినప్పుడు నేను వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదండి, వ్యతిరేకంగా నేను రోడ్డు మీదకి రాలేదండి. నేను వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని కలిశాను, అధికారుల్ని కలిశాను. ఎవరు పట్టించుకోలేదు. అబ్దుల్ సలాం మొత్తం ఫ్యామిలీతో పాటు ఆత్మహత్య చేసుకుంటే ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం కిందకి రాదా? ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం ఇంకా ప్రభుత్వ వైఫల్యం కిందకి రాదా? ఇప్పుడు పోలీసుల యొక్క ఏదైతే దౌర్జన్యం ఉందో ఆ దౌర్జన్యం వల్ల ఫ్యామిలీ వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది. మరి అలాంటప్పుడు దానిపై స్పందించాలా, స్పందించకూడదా? స్పందించాలి. 9 రోజులు అయిన తర్వాత కూడా స్పందించకపోతే నేను వెళ్ళి అప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారిని కలిసి దాని తర్వాత అధికారులను కలిసిన తర్వాత అప్పటికి కూడా స్పందించాల. అప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బయటకు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను ఇప్పుడు పరామర్శించడానికి వచ్చాను అన్నాడు. దౌర్భాగ్యపు ఉప ముఖ్యమంత్రి. సిగ్గుండాలి, కాస్తేనా కానీ సిగ్గుండాలి. అంజాద్ భాష నీకు నీ యొక్క సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే నీ ముఖ్యమంత్రి పర్మిషన్ ఇవ్వాలా? నాకు పొంగునూరులో జరిగితే నాకు ముఖ్యమంత్రి గారు చెప్పలేదే, నిన్న ఇంకో చోట జరిగితే సత్యసాయి జరిగితే నాకేం చెప్పలేదే, ఎవరు కూడాను నా మైనార్టీ మంత్రి గారు నాకేం చెప్పలేదే. దట్ ఈస్ మై రైట్, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. వెన్ యూ ఆర్ రిప్రజెంటింగ్ వన్ కమ్యూనిటీ యూ హ్యావ్ టు రేజ్ ద ఇష్యూ. ఈ రోజున మీరు చూసుకోండి, మీరు విత్ ఇన్ అవర్స్ లో సీఎం గారు సైతం ఆయన రెస్పాండ్ అవుతున్నారు. ఉప ముఖ్యమంత్రి మన హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అవుతున్నారు. అక్కడ కన్సర్న్ మంత్రి గారు రెస్పాండ్ అవుతున్నారు. మైనార్టీ మంత్రి గారు పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారు రెస్పాండ్ అవుతున్నారు. మరి అలాంటప్పుడు నేను ఏమని చెప్పేసి నేను ఇది చేయమంటారు చెప్పండి? న్యాయం చేయాలంటే ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఏదో ఒకటి ఎగ్జిక్యూషన్ ఇప్పించాలి.